నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఇన్ఛార్జీల 5వ లిస్టుపై తుది కసరత్తులు. పార్టీని వీడే ఆలోచనలో జంగా సహా అసంతృప్తులు. ఆయారాం గయారాంలను పట్టించుకునేది లేదు. మండపేట సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. బీఆర్ఎస్ వల్లే రాష్ట్రం అప్పుల పాలైందన్న ఉత్తమ్. లండన్లో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్. హామీల అమలు సంగతి ఏంటన్న కేటీఆర్. అగ్నితీర్థంలో పుణ్యస్నానం. రామేశ్వరంలో ప్రధాని ప్రత్యేక పూజలు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష చేపట్టారు. గతంలో సివిల్ సప్లైస్ వాళ్లు రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించేవారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కానీ 2016-17 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై శాఖకు ఒక్కో సంవత్సరం 6,000 కోట్లు, 8,000 కోట్లు, 11,000 కోట్లు, 45,000 కోట్లు, 45,000 కోట్లు, 50,000 కోట్లు భారం పడిందని తెలిపారు. మొత్తంగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ 58,860 కోట్లు అని భట్టి తెలిపారు. ఉన్న పాత బకాయిలు కట్టడం కోసం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి గత ప్రభుత్వం మళ్లీ అప్పు తీసుకున్నారని ఆయన చెప్పారు. వారు ఇచ్చినటువంటి లెక్కలు, వారు చెప్పినటువంటి వాస్తవాలు ఇవన్నీ చూస్తూ ఉంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే పేదవాడికి బియ్యం సప్లై చేసేటువంటి శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిధులు అందించాల్సినటువంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం ఎంత నిర్లక్ష్యం చేసిందో ఈ సంఖ్యను చూస్తా ఉంటే పూర్తిగా చాలా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో 2014 నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి అరియర్స్ 2014-15లో కేవలం 383 కోట్లు మాత్రమే అరియర్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ కి ఇవ్వాల్సినటువంటి ఉంటే సంవత్సరం అవి పెరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం 14,354 కోట్లు బకాయిలు పడి అంటే వాళ్ళ శాఖకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల నుంచి 50,000 కోట్లు భారం పెంచిందని చెప్పారు. కృష్ణా బోర్డుపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 10 ఏళ్లలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఏపీ డైవర్ట్ చేసుకున్నారన్నారు. ఏపీ వాళ్ళు 8 నుంచి 10 టీఎంసీలు తీసుకుపోతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు నోరు బెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి 7 మండలాలు పోయాయని ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. రేవంత్ వంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతోమందిని చూసిందని చెప్పారు. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టి కనిపించిందన్నారు. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోపల పాతిపెట్టడం కాదు, ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏకనాథ్ షిండేగా మారతారని, ఆయన రక్తమంతా బీజేపీదేనని అన్నారు.
జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దన్నారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపాలని సూచించారు. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తామెప్పుడు రాజీ పడలేదని తెలిపారు. నీళ్ల విషయంలో తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలు కలగాలని వెల్లడించారు. కృష్ణా జలాల కోసం కేసీఆర్ ఎప్పుడు పోరాడలేదనేది అవాస్తవమన్నారు. కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ప్రశ్నించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలు ఒప్పుకున్నాయని కేంద్రం చెబుతోందని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యాలు నెరవేరకపోగా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. పెట్టడం ఉంది వాళ్ళకు. దాని వెనుక ఉన్న పెద్ద కుట్ర అది. అంటే ఈ రోజు యాసంగిలో మిడ్ మానేర్లో కానీ, లోయర్ మానేర్లో కానీ, రంగనాయక సాగర్లో కానీ, కొండపోచమ్మలో కానీ, మల్లన సాగర్లో కానీ నిల్వ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్ళని ఇస్తే, కాళేశ్వరం నీళ్ళ ద్వారా పంటలు పండితే కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అంటే పంటది సమాజం. ఇగో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి? ఇది మూసి పెడతారా? ప్రాజెక్టు మొత్తం శాశ్వతంగా పైన కప్పి పెడతారా? కనిపించకుండా ఈ సంకుచితత్వం వీడాలి. ముందు ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసి వ్యవసాయం జరిగేటట్లు చూడాలి. దాని మీద దృష్టి పెట్టండి. అటువైపు ఆ వేసాం, ఇటువైపు కృష్ణాలో ఈ వేసాం. అరే ఇప్పుడిప్పుడే పచ్చబడి పాలమూరులో 10-11 లక్షల ఎకరాలు పంటలు పండుతా ఉన్నాయి. బోర్ల కింద ఎక్స్టెండెడ్ కల్టివేషన్ నడుస్తూ ఉంది. మీరు వచ్చిన 40-45 రోజులకే మిగిలేటట్లు లేకుండా చేస్తున్నారే. మీరు అదనపు ప్రయోజనం చేయాలి. ఏమైనా చేస్తే అదనంగా మేలు చేసేదానికి ఆలోచించాలి. ఉన్నది కూడా కొడతారా మీరు? కేంద్రంలో ఏమైనా తీసుకొని రమ్మంటే, జాతీయ హోదా తీసుకురమ్మంటే జాతీయ హోదా వాళ్ళు ఏమన్నారని చేతులు దులుపుకుంటూ వచ్చింది మడత పెట్టుకుని. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి. మొన్న మేడిగడ్డ, నిన్న సీతారామసాగర్. అవును, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని గతంలోనే ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటి లెక్కలు బయటకు తీస్తోంది. 1-2 రోజుల్లోనే మంత్రుల బృందం సీతారామ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతటి భారీ కుంభకోణం చూడలేదు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మంత్రులు చేసిన వ్యాఖ్యలివి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సందర్భంగా మంత్రులు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారుల లెక్కలు చూసి ఆశ్చర్యపోయారు. గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్ పేరుతో 2 వేర్వేరు ప్రాజెక్టులుగా ఉండగా వీటిని బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామసాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారన్నది తెలియడం లేదంటూ మంత్రులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమీక్ష సందర్భంగా అన్ని వివరాలను పరిశీలించారు మంత్రులు. ఈ సందర్భంగా పలు కీలక లెక్కలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టు వ్యయం 1681 కోట్లు కాగా 2014 కంటే ముందే 889 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ఇక ఇందిరాసాగర్ వ్యయం 1824 కోట్లు కాగా 1064 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2 ప్రాజెక్టులకు కలిపి మిగిలిన 1552 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీరు అందేదని మంత్రి వెల్లడించారు. అయితే 2 ప్రాజెక్టులను కలిపి సీతారామ ప్రాజెక్టు పేరు చెప్పి 18,500 కోట్లకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అంచనా వ్యయం పెంచిందని తెలిపారు. కానీ కొత్తగా ఆయకట్టుకు నీరు అందించలేదని విమర్శించారు మంత్రి భట్టి. నిధులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి పైసాని కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేట్టుగా చేసుకోవడం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే డిజైన్ చేసినటువంటి దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్
ఈపీసీ కాంట్రాక్ట్ కింద తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ 1,681 కోట్లు టోటల్ కాస్ట్. రాష్ట్ర విభజన జరిగే నాటి దానిపైన ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఖర్చు పెట్టిన ఖర్చు 889 కోట్లు. బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 792 కోట్లు మాత్రమే. ఇది రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం సంబంధించి. అట్లాగే ఇందిరా సాగర్ సంబంధించి ప్రాజెక్ట్ కాస్ట్ ఇది కూడా ఈపీసీ కాంట్రాక్ట్ 1,824 కోట్లు 1,824 crores. అప్పటికి ఖర్చు పెట్టింది 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. 1,064 కోట్లు ఖర్చు పెట్టారు. బ్యాలెన్స్ అమౌంట్. ఇక సీతారామ ప్రాజెక్టు భారీ కుంభకోణమని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతంలో ఇంతటి స్కామ్ ఎప్పుడూ చూడలేదన్న ఆయన ఈ విషయంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. రోజు రోజుకు ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయన్న ఆయన దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే సీతారామసాగర్ ప్రాజెక్టును మంత్రుల బృందంతో కలిసి పరిశీలిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి మరో 1,500 కోట్లు 1,400 కోట్లు ఖర్చు పెడితే 3,32,000 ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్టిగేషన్ స్కీము ఇందిరా సాగర్ లిఫ్టిగేషన్ స్కీమ్ కింద ఉంటే ఎంత 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే 2014లో 1 year లో అయిపోయి 3,32,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు వచ్చేవి. ఈరోజు 10 ఏళ్లు దాటింది, మరో 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ ప్రాజెక్టులని మర్జ్ చేసి సీతారాం సాగర్ కొత్త పేరు పెట్టినరు. ఆ పాత ప్రాజెక్టులను మర్జ్ చేసి 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై గతంలోనే కాంగ్రెస్ పార్టీ పలు ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చాక వాటిపై విచారణకు ఆదేశిస్తామని ఎన్నికల ముందే చెప్పింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కుంగిపోవడంతో అధికారంలోకి వచ్చాక బ్యారేజీ సందర్శనకు వెళ్లింది మంత్రుల బృందం. మేడిగడ్డపై విచారణకు ఆదేశించింది. ఇప్పుడు త్వరలోనే సీతారామసాగర్ వద్దకు మంత్రుల బృందం వెళుతుందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి అక్కడ మంత్రుల బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దీని తర్వాత ఏ ప్రాజెక్టుపై సమీక్ష చేస్తారు? ఇలా 1-2 కాదు, ఒకదాని వెంట మరొకటిగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని చెబుతున్నారు తెలంగాణ మంత్రులు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా విజయవంతమయ్యారన్న వాదన వినిపిస్తుంది. 3 రోజుల పర్యటనలో మొత్తం 200 సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు తెలంగాణ సీఎం. ఈ క్రమంలోనే 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం. ప్రధానంగా రాష్ట్రంలో 12,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది అదానీ గ్రూప్. 4 రంగాల్లో రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానంగా అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ తరపున ఇంధన రంగంలో 5,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు అదానీ. జిందాల్ కంపెనీ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం సుమారు 9,000 కోట్ల వ్యయం చేయనుంది జిందాల్ సంస్థ. కేవలం ఈ 2 సంస్థలే కాదు, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బిఎల్ ఆగ్రో, గోడి ఎనర్జీ, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంటియో, ఊబర్ సహా పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈసారి వచ్చిన పెట్టుబడులు రెండింతలు పెరిగాయని చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సమయంలో అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు వృద్ధి కలిసి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం తమ ప్రయత్నం కొనసాగుతుందని, పారిశ్రామికవేత్తలంతా హైదరాబాద్కు రావాలంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మరోవైపు రేవంత్ దావోస్ పర్యటనపై విమర్శలు గుప్పించింది విపక్ష బీఆర్ఎస్. అబద్ధాల పునాదాల మీద ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆ పార్టీ నేత దాసోజు శ్రావణ్. రాష్ట్ర ప్రతిష్టను పెంచడం కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారని ఆరోపించారు శ్రావణ్. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చెలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. విమర్శల సంగతి కాస్త పక్కన పెడితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే భారీగా పెట్టుబడులు రానుండడంపై పారిశ్రామిక వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ విమర్శించారు. దావోస్లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్పై రేవంత్ రెడ్డి దుర్మార్గమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఐటీ ఎగుమతులను 57,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు తీసుకెళ్లామన్నారు. ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. లోక్సభలో అదానీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారని, అదే అదానీతో రేవంత్ ఎంఓయూలు కుదుర్చుకున్నారని విమర్శించారు. అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చెలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాలపై విచారణ చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే ధరణిపై ఎన్నికల ముందు నుంచే ఫోకస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై లోతైన విచారణ జరిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు సమావేశమైన కమిటీ త్వరలోనే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి. అటు గతంలోనూ కేటీఆర్ దావోస్ పర్యటనపై కాకిలెక్కలు చెప్పారని విమర్శించారు కోదండరెడ్డి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం కూల్చి వేరే చోట ఏర్పాటు చేస్తానని మాట్లాడటం సరికాదన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు ప్రస్తుతం దళితుల పట్ల ప్రేమ చూపాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర అనే వ్యక్తి
మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాగానే ఆ విగ్రహాన్ని కూలదోసి మేము అమరావతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాట్లాడినటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. అసలు ఎంత దళిత ద్రోహులు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా అనే దానికి సమాధానమే అది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రతి విషయంలోనూ విషం చిమ్ముతూ విషం కక్కుతూ మాట్లాడే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఆ దూలిపాల నరేంద్ర అనే వ్యక్తి మేము అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అరకులో రా కదలిరా సభలో పాల్గొన్న ఆయన తాము అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ గంజాయిని ప్రమోట్ చేస్తోందన్నారు. ప్రభుత్వం గిరిజనులు పొట్టగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి గొంతుకోసిన వ్యక్తి జగన్ అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ చెప్పాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే జీవోను పునరుద్ధరిస్తామన్నారు. అడుగుతున్నా, నేను ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా? ఇంకా మీ కోపం రాలా? వచ్చిందా కోపం? ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? ఇచ్చాడా ఉద్యోగం? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది, ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్. ఎక్కడికి పోతున్నాం? 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండి ఇంటికి పోతున్నాడు. ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు. నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా, దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు. నేను అడుగుతున్నా, అరకులో ఒక సవాలు విసురుతున్నా, ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ 3 ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం 2024 ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఎన్నికల కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జోనల్ వారీగా ఎన్నికల కమిటీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఉత్తరాంధ్ర సెంట్రల్, ఆంధ్ర, గోదావరి, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఈ కమిటీలను నియమించారు. ఈ కమిటీలకు కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులను నియమించారు. ఎన్నికల కార్యక్రమాల నిర్వహణలో జోనల్ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఆదివారం జోనల్ కమిటీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. వైఎస్ఆర్ ఆశయాల కోసమే కాంగ్రెస్లో చేరారని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్కు పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానమన్నారు. ఇవాళ దేశంలో సెక్యులరిజం అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయిందన్నారు. వైఎస్ఆర్ నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు నిలబడతానన్నారు. కాగా ఆదివారం విజయవాడలో షర్మిల ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రామజన్మభూమిలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందే అయోధ్య రాముడి విగ్రహం దివ్యమంగళ రూపం బయటకొచ్చింది. గర్భగుడిలోకి చేర్చకముందే కళ్లకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా పరిగణించి ఇందుకు బాధ్యులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలపై శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గర్భగుడిలోకి చేర్చిన శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనంగా వస్త్రం కట్టి ఉంచామని, ప్రాణప్రతిష్ఠ సమయంలోనే ఆ వస్త్రాన్ని తొలగిస్తామని తెలిపారు. అంతకంటే ముందే పూర్తి రూపం కనిపించే ఫోటోలను బయటపెట్టడం సరికాదన్నారు. అలాంటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయని వాటిపై దర్యాప్తు జరిపించాలన్నారు.
మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల పొడవున్న రామ్లల్ల విగ్రహాన్ని ఇటీవల గర్భగుడికి చేర్చారు. బాలరాముడు నిలబడిన భంగిమలో ఉన్న చిత్రాన్ని విశ్వ హిందూ పరిషత్ విడుదల చేసింది. కృష్ణశిలతో చెక్కిన ఆ విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారు. అయితే పూర్తి రూపం కనిపించే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ట్రస్ట్ అంతర్గత విచారణ చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో నిర్మాణ పనుల్లో ఉన్న సిబ్బంది ఈ ఫోటోలను లీక్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత ప్రధాని మోదీ రాముడి విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.